అనుష్క గారు. హాయ్. నౌ ఐ థింక్ మేమందరం మిమ్మల్ని రుద్రమదేవి అనాలి. ఇన్నాళ్ళు జయజమ్మ జయజమ్మ అంటూ వచ్చాము, ఇక ముందంతా రుద్రమదేవిగా మారిపోయారు అండ్ వీరనారి. సో హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మనకి ఇక్కడ ఎక్సైట్మెంట్ తెలుస్తుంది కదా. సో హౌస్ ద Whole experience take a lot of time to tell and we need a separate 1 hour for that. It's really nice because actually mana history also. So mana chesin work and first 2.5 minutes we are seeing today. So I'm nervous actually. ఇంతమందిని చూసాక కూడా నర్వస్ గా అనిపిస్తుందా? No, but because it's actually a living character kada Rudramadevi ante it's a true story. So mana we've done our best to portray that on screen. బట్ యు నో ఫర్ ద ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ విమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కి ఇంత భారీ బడ్జెట్ తో ఇంత రెస్పాన్స్ అండ్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ మన టాలీవుడ్ హీరోస్ నుంచి కూడా. All that credit has to go to Gunashekhar garu and definitely his passion. It's definitely because of him that it's happened. So it's all the credit to him. సో ఈ సినిమాలో అనుష్కని మేము ఎంత కొత్తగా ఎలా చూడబోతున్నామంటారు? ఇట్స్ ఓకే, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి టీజర్ లాంచ్ మాత్రమే కాబట్టి ఐ థింక్ యూ కాంట్ రివీల్ సో మచ్ అబౌట్ దిస్ మూవీ. కొత్తగా ఇట్స్ a total different look, totally new. So Neeta Lulla garu has done the clothes, Tota Tarni garu has done the sets and we've tried all of actually it's a 14th-15th century kada but we've tried to recreate it కొంచెం ఇంకా అందంగా చూపించి. అండ్ వి గాట్ టు నో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఒక్క రుద్రమదేవి అంటే ఆల్వేస్ వారియర్ లాగా కాకుండా దేర్ ఇస్ ఆల్సో రొమాంటిక్ టచ్ అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. చాలా దే లాట్ ఆఫ్ షేడ్స్. ఐ విల్ వెయిట్ ఫర్ ద మూవీ ఫర్ దట్. వి కాంట్ డిస్కస్ మచ్ అబౌట్ ఇట్ నౌ. యా అండ్ వి హ్యావ్ పరుచూరి పెద్ద. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఈ సినిమా చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. ముఖ్యంగా ఇది మన చరిత్ర అవ్వడం, దాన్ని మనం 3Dలో చూడడం అనేది అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా పట్ల? అంటే మన చరిత్రను తెలుసుకునే సినిమాలు ఇంతవరకు ఎక్కువ రాలేదు. ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ అవన్నీ వచ్చినాయి, కృష్ణదేవరాయల కాలం, మళ్ళీ రుద్రమదేవి కాలం, ఇప్పుడు వరంగల్ కథ, ఇక్కడ వాళ్ళకి చాలా విశేషం కదా. అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఇది. అనుష్క అత్యద్భుతంగా చేసింది, మేము చూసాం కనుక చెప్తున్నా. ఈ సినిమా అందరికీ ఓ పండగ. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కాకతీయ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. సో అవన్నీ రుద్రమదేవి చేసిన పనులే ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది. సినిమా మన ముందుకు రాబోతుంది అండ్ ఈ రోజు మనము ప్రీమియర్ ట్రైలర్ చూడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను కూడా చూడాలని నేను కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఐమ్ వెయిటింగ్ టు సీ యాక్చువల్లీ లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D again mana it's something which we've grown up studying Rudramadevi gurinchi Kakatiya dynasty gurinchi and a small portion of that mana చూపిస్తున్నాం. సో అండ్ అలాగే మీరు కథ విన్నప్పుడే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారని అండ్ దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ట్రైన్ అయ్యి అన్ని కూడా చాలా కష్టపడి చేశారని వింటూ ఉన్నాం మేము. సో ఈ రోజు మీరు చేసిన దానికంతా కూడా మేము స్క్రీన్ మీద చూడబోతున్నాము అండ్ మీరు అంత ఎక్సైటెడ్ గా ఉన్నారంటే ఆఫ్టర్ అంతా ఇది ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది? ఇట్స్ డెఫినెట్లీ అందరూ అండి, ఎవ్రీవన్స్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వెళ్ళి చూద్దాం. సో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సరే, థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు ఇందాకే కార్లో వస్తుంటే చెప్పాను, ఎప్పుడెప్పుడు నేను విజువల్ చూస్తానని వెయిటింగ్లో ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ 3Dలో చూడబోతున్నాం కదా. సో 3D అనేది మన తెలుగులో 1-2 సినిమాలు వచ్చినప్పటికీ అంటే ఇందులో కూడా 100% 3D అంటే నో కన్వర్జన్స్ అవి ఏం లేకుండా. సో ఇది అసలు పాసిబుల్ చేయడం అనేది నిజంగా గుణశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో 3D పరంగా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టెక్నాలజీ? అది అంటే డెఫినెట్గా గుణశేఖర్ గారు ఒక టెక్నికల్ వాల్యూస్ తన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే తెలుస్తుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు మన తెలుగు ఫిలింలో ఒక రుద్రమాదేవి అని ఒక సినిమాని 3Dలో తీసుకొస్తున్నారంటే డెఫినెట్ గుణశేఖర్ గారు ఏదో ఒక స్పెషాలిటీ చేసి ఉంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే భారీ బడ్జెట్ సినిమాలు మన టాలీవుడ్లో చాలా రూపొందుండొచ్చు, కాకపోతే లేడీ ఓరియంటెడ్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ కథకి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. ఇది ఎలాంటి సాహసం అని మీరు అంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? అంటే గుణశేఖర్ గారు ఈ సినిమాకు ఓన్లీ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి. సో
ఆయన లైఫ్ పెట్టి చేశాడు ఈ సినిమా. అది మాకు మట్టుకే తెలుసు. అది ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా తను ఎంత అంటే ఇక లైఫ్ రిస్క్ చేశాడు. ఓన్లీ తను అలా చేయడానికి రీజన్ ఈ సినిమా పైన ఉన్న నమ్మకం. నిజంగా కూడా అంటే ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను కూడా అంత ఎగ్జైట్ అయ్యి నైజాం వైజాగ్ సినిమా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి గోనె కన్నారెడ్డిగా చేశాడు అని అంటే ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ అది. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను కానీ అటు హీరోగా బన్నీ కానీ మేమందరం ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి కారణం ఓన్లీ గుణశేఖర్ గారు. సో నో డౌట్ వెయిట్ అండ్ సీ అంతే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం దిల్ రాజు గారు, అండ్ ఎంజాయ్ ద టీజర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. 800 ఏళ్ల క్రితం 13వ సెంచరీలో జరిగిన ఒక చారిత్రాత్మక కథని ఇతివృత్తంగా తీసుకుని మన భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ గారు నిర్మాతగా కూడా మారి ఈ రుద్రమదేవి సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకుంటే మనకి రోజుల తరబడి కూడా చెప్పుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని చెప్పొచ్చు. సో రుద్రమదేవిలో ముఖ్యంగా మనందరికీ బాగా నచ్చే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే ఒక చారిత్రక కథ అవ్వడం. మనందరం ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న కథని తెరకెక్కించి మనకి కళ్ళకి కట్టినట్లుగా తీస్తున్నారు. అండ్ ముఖ్యంగా 3Dలో ఈ సినిమా రావడం అనేది మనందరికీ చాలా ఎక్సైటింగ్గా అనిపించే విషయం, ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో 3D అనేది చాలా చాలా రేర్గా వచ్చే అంశాలు. కాబట్టి మనం ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% 3D టెక్నాలజీలో చూడబోతున్నాము. అంతేకాకుండా డాల్బీ అట్మాస్ అనే టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. సో తెలుగు ప్రేక్షకులు అన్ని విధాలా రెడీగా ఉండి ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి 3Dలో డాల్బీ అట్మాస్లో ఎక్స్పీరియన్స్ చేయడం వరకే మన పని అనమాట. సో మనందరం రెడీగా ఉందాం. ఈరోజు టీజర్ లాంచ్ జరగబోతోంది, అది కూడా 3Dలో. సో చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడికి రాబోతున్నారు, టీజర్ని చూడబోతున్నారు, అండ్ వాళ్ళ రియాక్షన్ని మనకు తెలియజేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఫేస్బుక్లో కాంటెస్ట్ కన్వర్ట్ చేసి అందులో ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు 100 మెంబర్స్ కామన్ ఆడియన్స్ కూడా చూడబోతున్నారు. ఓవరాల్గా మనకి రుద్రమదేవి పట్ల ఒక పిక్చర్ వచ్చేస్తుందండి. 3Dలో ఈరోజు ట్రైలర్ లాంచ్ అవబోతోంది. సో మనందరం ఎక్సైటెడ్గా వెయిట్ చేద్దాము సెలబ్రిటీస్ రియాక్షన్ గురించి, ఆడియన్స్ రియాక్షన్ గురించి. సో సెలబ్రిటీస్తో ఇంటరాక్ట్ అవుదాము మరి. I'm fine, thank you. వెరీ హ్యాపీ. ఈరోజు మన టాలీవుడ్లో ఒక రిమార్కబుల్ మూవీగా నిలిచిపోబోతోంది రుద్రమదేవి. బికాజ్ 3D అవ్వనివ్వండి, తీసుకున్న సబ్జెక్ట్ అవ్వనివ్వండి, ఒక హిస్టారికల్ మూమెంట్ అవ్వనివ్వండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మన తెలుగులో ఇంత అద్భుతంగా రూపొందడం అనేది? Oh, extraordinary. I feel elated. We are progressing. We are venturing into new heights from Himalayas. So we are coming up to Himalayas. Credit goes to our director, producer, Gunasekhar Garu. So I wish him all the best because I know how much of hard work he has put into it. So I wish him all the best. సో మీకు టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే రమేష్ ప్రసాద్ గారు అంటే. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ ఎక్సలెన్స్ ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కేర్ తీసుకుని ఒక 3D కానివ్వండి, డాల్బీ అట్మాస్ కానివ్వండి, సో అన్ని విధాలుగా చూసుకున్నారు. సో టెక్నికల్గా ఇది ఆడియన్స్ని ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు? They will be thrilled. In short, they will be astonished. Dazzle అవుతారు. That's how it is going to be. Because it is new. They have not seen this before. So it's going to be like that. And please tell me about Dolby Atmos. Dolby Atmos is another new concept, new dimension in sound. From earlier Dolby Atmos is one more dimension. So you see the direction of the wind, direction of the rain, direction, all these things will come in the frame, which way it's coming. It's going to add value. సౌండ్కి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్పాన్ ఉంటుంది అనమాట. It's for sure. అండ్ 3D. సో హైదరాబాద్లో 3D అనగానే గుర్తొచ్చేది మన ప్రసాద్ ఐమాక్స్. సో ఈ బిగ్ స్క్రీన్లో ఈ 3D ఎఫెక్ట్లో చూడడం అనేది చాలా మందికి ఒక బిగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఈరోజు టీజర్ మాత్రమే, ఒక 2.5 minutes టీజర్ మాత్రమే ఈరోజు చూడబోతున్నారు. అండ్ టీజర్కి హౌ ఎక్సైటెడ్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? I'm expecting it to be like Avatar. Okay. What more do you want? యా, సో ఒక్క పదం చాలా అనమాట, దాంతో పోల్చారు అవతార్తో. బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డిజర్వ్స్, ద మూవీ డిజర్వ్స్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ప్రసాద్ గారు. ఎంజాయ్ ద టీజర్. ఈ సినిమా ప్రీమియర్ ట్రైలర్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇంకా సేపట్లో ఈ ట్రైలర్ మన ముందుకు రాబోతోందండి. అందరూ కూడా దయచేసి కూర్చొని ఈ ట్రైలర్ని ఆనందించవలసిందిగా మేము కోరుతున్నాము. సో ట్రైలర్ వచ్చే ముందు ఈ సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను.
గుణశేఖర్ గారి రుద్రమదేవి. సో భారతదేశంలోనే మొదటి చారిత్రాత్మక స్టీరియోస్కోపిక్ 3D సినిమాగా ఈ సినిమా ఆల్రెడీ చరిత్ర సృష్టించబోతోంది. అసలు రుద్రమదేవి చరిత్ర మనందరికీ తెలిసింది చాలా తక్కువ. 800 సంవత్సరాల చరిత్రని గుణశేఖర్ గారు రుద్రమదేవిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఒక మహిళ, ఒక రాణిగా 40 సంవత్సరాల పాటు పాలించడం అనేది కూడా ఒక్క రుద్రమదేవి విషయంలోనే అది సాధ్యమైంది. అండ్ అందరూ కూడా ఆవిడని అంగీకరించారు. ఆ రకంగా కూడా రుద్రమదేవి కథ ఒక చరిత్రే. అయితే ఇక్కడ మన రుద్రమదేవి అనుష్క గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ రుద్రమదేవి సినిమా విషయానికి వచ్చినప్పుడు ఆవిడ దశల వారీగా మనకి కనిపించాల్సి ఉంటుంది కథపరంగా. సో దానికి అనుష్క ఎంతో కష్టపడ్డారు, ఎంతో నేర్చుకున్నారు. ఆ కష్టమంతా కూడా మనకి సినిమాలో కనిపిస్తుంది. తను ఒక రాణిగా కనిపించడానికి, ఆ దర్భం ప్రదర్శించడం కోసం, అండ్ అలాగే ఒక యువతిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండాలో ఇలా దశల వారీగా మనం అనుష్కని చూస్తుంటాము. అండ్ అలాగే గుణశేఖర్ గారు అనుష్కని రుద్రమదేవిగా మలచడం కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అనుష్క మనందరికీ తెలుసు, ఆవిడ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే అనుష్క రుద్రమదేవిగా మనం ఫస్ట్ లుక్ చూసినప్పుడే మనందరము చాలా ఎక్సైట్ అయిపోయాము. సో ఇంకా సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికి మనకి ఈ ప్రీమియర్, ఈ ట్రైలర్ ఒక మచ్చుతునక మాత్రమే. అండ్ అలాగే 3D ఎఫెక్ట్స్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. 3D కెమెరాస్తో మొదటిసారి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అలాగే దీనికి డాల్బీ అట్మాస్ఫియర్ అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా సమకూర్చారు. సో దీనికి సంబంధించి ఆ డాల్బీ ఎఫెక్ట్స్కి మనకి ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి డాల్బీ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆషిమ్ మాథుర్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. మాథుర్ గారు, ప్లీజ్ వెల్కమ్. Gunashekhar Garu, the cast and crew and all the people who are present here, very good evening. I think it's a great moment and a proud moment for Dolby in India to be associated with this highly anticipated movie coming soon in 3D and of course Dolby Atmos. I'm sure Dolby Atmos will provide Gunashekhar Garu a tool where he can really get the full impact of his work and make sure the audiences are transported to the 13th century because they will feel they are a part of the movie and not just merely watching it. I'll take a minute more just to tell you about Dolby Atmos for the people who have not had a chance or to experience it. We have Dolby Atmos in Screen 4 at the same multiplex. Within 2.5 years, Dolby Atmos is now in over 900 screens globally and over 250 titles have already been released. In India, we have just crossed around 50 and we are on the way to make the first Dolby Atmos century in the next few months as well. What it does, what the technology does actually is, when you look around, you see speakers on the sides. But if you go to an Atmos screens, you'll see speakers on the side, on the back, also on the roof, which gives you a 3-dimensional sound experience, making your experience far more realistic, immersive, and lifelike. I will not take more time. I wish the entire cast and crew all the very best. I hope people enjoy Rudramadevi in 3D and Dolby Atmos. Thank you. అండ్ ఈ సినిమాకి అంటే ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాము. మరి ఈ సినిమా గురించి అంటే ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మనకి చిత్ర దర్శకులు గుణశేఖర్ గారు రెడీగా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. గుణశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ట్రైలర్ గురించి మాట్లాడేది ఏం లేదు, చూపించడమే. మీ అందరూ ఇప్పటికే చాలా ఓపికగా వెయిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ 3Dని మీకు చూపించడానికి, ఈ మైల్ స్టోన్ చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామండి. సో డెఫినెట్గా 13th సెంచరీ ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి అందించాలనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి కూడా ఈ సినిమాని మీ అందరి కోసం ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం తీయడం జరిగిందండి. మీ అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ లాంచ్ని మా రుద్రమదేవి అనుష్క గారు లాంచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అనుష్క గారు ఒకసారి మైక్లో మీరు 3D ప్రీమియర్ ట్రైలర్ అని లాంచ్ అని చెప్తే బాగుంటుంది. మీ దగ్గర మైకులు తీసుకొస్తున్నాను. అంటే మా రుద్రమదేవి అనుష్క గారు చాలా కష్టపడ్డారు. అది ఇంకా మనం తొందరలో చూడబోతాం. ఇప్పుడు చూసేది కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. ఆవిడ ఎఫర్ట్ అంతా కూడా
ఈ వేసవి ఆరంభంలోనే మనందరం చూడబోతున్నాం. సో మా సినిమాకి అల్లు అర్జున్ గారు, రాణా గారు, అనుష్క గారు ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ, అంటే ప్రతి పురుషుడి విజయం వెనకాతల స్త్రీ ఉందంటారు, అలాగ మా రుద్రమదేవి విజయం వెనకాతల అల్లు అర్జున్, రాణా లాంటి వాళ్ళు కూడా చేయడం అనేది చాలా చాలా అభినందించదగ్గ విషయం అండి. ఇప్పుడు అనుష్క గారు ఈ 3D ట్రైలర్ ప్రీమియర్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. రుద్రమదేవి గారి సబ్జెక్ట్ సంథింగ్ విచ్ ఇస్ మన గుణశేఖర్ గారికి ఎప్పుడు నుంచి ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఇలాంటి ఫిల్మ్ చేయాలి అండ్ ద సబ్జెక్ట్ విజ్ వెరీ వెరీ ప్యాషనెట్ టు హిమ్. అండ్ సో అట్ లాస్ట్ అన్నీ కుదిరిందండి అండ్ షూటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఫస్ట్ లుక్ యాక్చువల్లీ మనకు కూడా అందరూ వెయిట్ చేస్తున్నాము ఈ లుక్ చూడడానికి. అండ్ డెఫినెట్గా రాగిణి గారు మన ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ at every step మనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకొని షీస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. అండ్ రానా గారికి అండ్ అల్లు అర్జున్ హ్యావ్ టు యాక్చువల్లీ టు అల్లు అర్జున్ అండ్ రానా థ్యాంక్ యూ ఎలా చెప్పాలని తెలియదు బికాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ as much as everyone here is excited, even I am very nervous actually chudalani. So let's watch the trailer and I hope all of you like it. Thank you. Okay, 3D trailer launch. 3D trailer launch. Okay, everyone's ready? Okay, the Rudramadevi 3D trailer launch. Thank you. Earlier, yeah. So graphics was very good. 3D effects? 3D effects were excellent. First time that historical movie. The arrows that is coming on us was very fantastic. Thank you. అనుష్క డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈజ్ వెరీ గుడ్. 3Dలో ఎఫెక్ట్ ఈజ్ జనరల్లీ ఉంది, బట్ ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది. అనుష్క ఎక్స్ప్రెషన్స్ కానీ టీవీ రాజతనం కానీ ఈజ్ ఎక్సలెంట్. గోన గంగారెడ్డిగా డైలాగ్స్ అది అర్జున్ గారు బాగా చేశారు, బాగా కనిపించింది. మనకి గారు చాలా కష్టపడ్డారని దీనిలో కనిపిస్తుంది. అదేదో సైనికులందరూ స్నేక్ లాగా వచ్చి ఆఫ్టర్ దట్ ఈగల్గా మారిపోవడము, ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్. చాలా బాగుందండి, టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నమాట. మీరు రండి, ఇది మన సినిమా తెలుసా? రుద్రమదేవి అనేది నిజంగా ఉమెన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా మన చరిత్రలో చూసుకుంటే రుద్రమదేవి 40 years పాటు పాలించారు. సో అందుకే ఇది మన సినిమా. ఈ స్టోరీ మన కాకతీయులది అనేది స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఇది స్టోరీ, బట్ ఈ సినిమా చూస్తేనంటే బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. 3D ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. మీకు బేసిక్గా 3Dలో చూడడం ఇష్టమా? అట్లానే ఏం లేదు, కానీ చాలా బాగా అనిపించింది. కానీ 2.5 minutes అసలు చూసినంత ఇది కూడా అనిపించలేదు. ఇంకో కొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది. అందుకే అండి, అది రుచి చూపించారు అంతే. మీకు సినిమా కోసం మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుష్క గారికి, గుణశేఖర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా సినిమా నడవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో ఎలా అనిపించింది? టీజర్ చూసేసారు మొత్తానికి? చాలా బాగుంది. అనుష్క గారు కూడా చాలా మంచిగా చూపించారు. గుణశేఖర్ గారికి, అనుష్క గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దానికంటే చాలా చాలా బాగుంది. నేను స్టీరియోస్కోప్ మీద వర్క్ చేస్తున్నాను, దానికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, ఇంకా వర్క్ వచ్చింది. మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే. సో మీకు టెక్నాలజీ మీద ఐడియా ఉంది? దాని మీద అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్గా ఉంది. అసలు ఇంకా స్క్రీన్ మీద ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంకా ఇంకొంచెం ఒక 5 minutes ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అందుకే వన్ మోర్ అని అరిసాం మేము. అంటే టీజర్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, అలా అనిపించాలనే గుణశేఖర్ గారు ఇంత ప్లాన్ చేశారనమాట. హాయ్ హాయ్.
చాలా 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 బాగుంది. ఆ మూవీ కోసం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రుద్రమదేవి అనుష్క బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం తనని రియల్గా కూడా చూశాను. ఐఎమ్ సో యాంగ్జైటీ. అల్లు అర్జున్ సూపర్, ఎక్సలెంట్గా ఉన్నాడు. అందరు పెద్ద పెద్ద అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అవన్నీ. వెయిట్ చేయాలో వెయిట్ చేస్తూ ఉంటాం. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఏముంది ఇంకా కొద్ది రోజులే కదా, వెయిట్ చేసేద్దాం. మనకు అందుకే పండుగ చేసుకోవడానికి టీజర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. Sidvi. Yeah, it's really good. What did you like in the teaser? I like the way they present at the movie. Arrows, especially arrows, huh? and అనుష్క చాలా బాగుందండి మూవీ. ట్రైలర్ చాలా బాగుంది, చూస్తూనే అనిపిస్తుంది చాలా బాగా మంచి మూవీ అవుతుందని. అండ్ యాజ్ యూజువల్ అల్లు అర్జున్ కేక చాలా బాగుంది. సో వి విష్ ద టీమ్ గుడ్ లక్. నిజంగా మీరు పాపం తీసుకొచ్చి ఒకటి ప్రూవ్ చేశారండి. నిజంగా చిన్నపిల్లలకి ఇలాంటి 3D ఎఫెక్ట్స్ ఉన్నవి. అండ్ మన హిస్టరీ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ బుక్స్ లోనే చదువుకుంటూ ఉంటారు, దాన్ని మనం స్క్రీన్ మీద చూడడం అనేది వాళ్ళకి చాలా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వచ్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ రుద్రమదేవి స్టోరీ ఏంటి అని అడిగారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇనిషియల్ గా ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. సో పిల్లలు దాంతో రిలేట్ చేసుకోగలిగారు. రేపొద్దున మూవీ చూస్తే బెటర్, ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. దట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ డెవలప్మెంట్. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, హలో, హాయ్, నేను సాయి గీత. చాలా బాగుంది. అనుష్క ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రానా గురించి ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ లుకింగ్ డామ్ హాట్. అండ్ 3D ఎఫెక్ట్స్ మెయిన్గా కొత్తగా వచ్చాయి. మన ముందు మూవీస్లో ఎప్పుడు ఇలా చూడలేదు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇంకా ఆడియో లాంచ్ కూడా అవ్వలేదు. సో మ్యూజిక్ ఇంకా మూవీ రావాల్సింది. బట్ టీజర్ వాజ్ ఆసమ్. ఇట్స్ రియలీ గుడ్. వి ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. My name is Vaishnavi. ఏం నచ్చింది? అనుష్క బాగా నచ్చిందా, రాణా అండ్ అల్లు అర్జున్ బాగా నచ్చారా? Allu Arjun and Rana, 3 of them. Obviously it's Allu Arjun for me. I'm a big fan of Allu Arjun and Anushka. సో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది కదా. It was amazing, and it's good to see as Anushka as Rudramadevi. She's so pretty, and Rana and Allu Arjun are also damn hot really. It was amazing to see that. And Gunashekar was really a great director. We know that Gunashekar is a great director, and he proved that one. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, చాలా బాగుంది. అల్లు అర్జున్ హైలైట్ గా చేశాడు. డైలాగ్ చెప్పనా? అల్లు అర్జున్ డైలాగ్ కూడా రెడీ అయిపోయారండి అప్పుడే టీజర్ నుంచి. చెప్పండి. నేను తెలుగు లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. అద్దరు కొట్టేశారు అనమాట. సో ఫస్ట్ చూడగానే మనకి గుర్తుండిపోయాయి అంటే అంత ఎఫెక్ట్ ఉందని అర్థమవుతుంది. సో ఏం నచ్చింది మొత్తానికి మీకు టీజర్? గ్రాఫిక్ 3D కదా, ఫస్ట్ టైం తెలుగులో చాలా బాగుంది. తెలుగులో అదొకటి. అల్లు అర్జున్ పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. ఆ హార్స్ మీద వస్తాడు, హైలైట్గా ఉంది. అది డైలాగ్ చెప్తాడు, పిచ్చాకేక, చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అన్నమాట. ఎస్, అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. డైలాగ్ కూడా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. కంపల్సరీ ట్రైలర్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? 100 days కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుష్కతో ఆ రోలో కూర్చొని చూసాను. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. ట్రైలర్ అవిన నెక్స్ట్ మినిటే ఆవిడతో చెప్పాము చాలా బాగుందంటే, యూ లైక్ ఇట్ వెరీ మచ్? యా, ఐ సెడ్ యా, దిట్స్ టెరిబుల్. అండ్ సంబడి టోల్డ్ హెర్ దట్ షీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ ఆల్సో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇట్స్ చాలా బాగుంది. అది 3D ఎఫెక్ట్, అది కూడా చాలా మంచి ఎఫెక్ట్, చాలా బాగుంది. డెఫినెట్లీ ఎఫర్ట్ కి కష్టానికి ఖచ్చితంగా అవార్డ్స్ రావాల్సిందే. యా, వి హోప్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకైతే మాటలు లేవండి. మరి అనుష్క కూడా మనతో పాటు ఇప్పుడే ఫస్ట్ టైం చూసారు ఈ 3D ట్రైలర్ ని. సో మరి తన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. అనుష్క, సో మాకైతే నిజంగానే మాటలు లేవు. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఒక 3D దీంట్లో మీ సినిమాని మీరు చూసుకోవడం ఫస్ట్ టైం కదా, అంటే ట్రైలర్. యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరుగుతుందండి. సో ఐ ఫీల్ యూ టేకన్ ద ఫస్ట్ బేబీ స్టెప్, అండ్ ఐఎమ్ షూర్ కదా అందరూ ఎవ్రీ వన్స్ వర్కింగ్ డే అండ్ నైట్, అండ్ ఈవెన్ ద టీమ్ అండ్ ఆల్. సో నెక్స్ట్ మూవీలో చూద్దాం.
అండ్ మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ 3D మూవీస్ చూసుంటారు, కానీ మీ సినిమాని ఒక 3D ఎఫెక్ట్స్లో ఇలా చూడటం మీకు ఎలా ఉంది? అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకు. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ యాక్చువల్లీ, సీరియస్లీ ఆనెస్ట్గా ఏదైనా రైట్ నౌ ఏదైనా చెప్పాలని చెప్పాలి. బట్ ఈవెన్ బికాజ్ మన షూటింగ్ చేస్తున్నప్పుడు ద హోల్ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. సో ఐ ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఈవెన్ ఫస్ట్ గుణశేఖర్ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ టు ఫీల్ స్కూల్లో పిల్లలకి అందరూ మన బుక్లో చదివిన స్టోరీ అని స్క్రీన్ మీద చూస్తే ఎంత బాగుంటుందని. So that was the whole interest. So the first look is really nice and you have to thank Gunashekhar garu. అండ్ అలాగే 3Dలో మనము మీరు షూట్ చేసేటప్పుడు మీకు అది ఒక 3D కెమెరాస్తో షూట్ చేస్తున్నారని తెలుసు, కానీ చూసినప్పుడు అంటే ఆ ఎఫెక్ట్స్లో చాలా వర్క్ ఉంటుంది. మనం చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో గ్రాఫిక్ వర్క్ ఉంటుంది, కొన్ని సో అన్నీ పుట్ టుగెదర్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఫస్ట్ స్టెప్ I'm sure who the audience are, whilst they've responded really well, and I'm sure the next big step is చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరే చూసారు ఎక్స్పీరియన్స్, వాళ్ళు అసలు ఒక్కొక్కరు కనిపించినప్పుడు మీరు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రాణా కనిపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్. సో ఇది మాకు జస్ట్ ఒక శాంపుల్ ఇదే. యాక్చువల్లీ ఈవెన్ నాకు అనిపించింది వెన్ ఐ సా రానా అండ్ అల్లు అర్జున్ స్క్రీన్ చూసినప్పుడు, ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ లైక్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. అగైన్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నర్వస్నెస్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఇట్స్ ఆసమ్. సో ఇక్కడ నుంచి అంటే మనకి చాలా త్వరలో సినిమా మన ముందుకు రాబోతుందని గుణశేఖర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ మేము అంటే బికాస్ గుణశేఖర్ గారు సిట్టింగ్ ఆన్ హిస్ ఒక ఐ ఉంది విజువల్స్కి, హ్యాస్ అన్ ఐ ఫర్ దట్. అండ్ ఐమ్ షూర్ దే ఆల్ సిట్టింగ్ ఆన్ ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ మీద కూర్చొని హీస్ బీన్ వర్కింగ్ ఫర్ లైక్ నౌ పాస్ట్ 2 years. సో డెఫినెట్లీ ఎవ్రీవన్స్ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్ కాన్ఫిడెంట్ ఒక వెరీ మంచి ప్రోడక్ట్ వి గోనా పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. అండ్ ఎప్పుడు కూడా అనుష్క ప్రతి సినిమాకి మాకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి యాక్చువల్గా. సో ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. వావ్, అనుష్క అసలు అంటే ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, లేకపోతే ఆ స్టైల్, అదంతా కూడా యాక్చువల్గా నిజంగా ఒక రాణి రుద్రమదేవి అంటే ఇలాగే ఉండేదేమో అన్నంత అద్భుతంగా మీరున్నారు ఆ సినిమాలో. డెఫినెట్లీ సి బికాస్ ఒక స్టోరీ స్క్రిప్ట్ని తెర మీద తీసుకురావాలంటే చాలా మందికి చేతి ఉంటుందండి. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ అందరూ నీతా లూలా గారు చేశారు. సో అదన్నీ అంత కన్విన్స్గా ఉండాలంటే, అండ్ నా మొత్తం మేకప్ హెయిర్ని భాను గారు అని చేశారు. సో వాళ్ళందరూ ఇట్స్ లైక్ అ టీమ్, వాళ్ళందరూ వర్క్ చేసి ఆ లుక్ వీ గాట్ దట్ లుక్ ఆన్ స్క్రీన్. సో ఫస్ట్ ఐ థ్యాంక్ దెమ్. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ సినిమా చూసిన తర్వాత 3D సినిమాల్లో ఇది మనందరి ఫేవరెట్ అయిపోతుంది. సో మీకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఏమన్నా ఫేవరెట్ 3D మూవీ ఏదైనా ఉందా? చోటా చేతన్, రిమెంబర్ దట్, అది నాకు గుర్తుండేది దట్. సో ఐమ్ ష్యూర్ దట్ ఇట్స్ ఒకటి వాట్స్ నైస్ అంటే ఇట్స్ గోయింగ్ టు reach all kinds of audience and children are going to love it, especially the scene as trailer lo adi bows and arrow vastunappudu it's like even though nenu work chesanu kuda it's a nice feeling. So nice. సో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది అండ్ మీ అందరి హార్డ్ వర్క్ కూడా మాకు కనిపిస్తోంది. ఎందుకంటే మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్షన్, లేకపోతే మీరు అన్నట్టు నీతా లూలా గారి కాస్ట్యూమ్స్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ యాక్చువల్గా వర్క్ చేశారు. అండ్ గుణశేఖర్ గారు అందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ని అంటే సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసి, సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అంటే ఆయనకి డేట్స్ దొరికినప్పుడు క్లోజ్అప్ షార్ట్స్ ఇలా తీసుకొని, అంటే 3D ఎఫెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. సో దాని అందరికీ కూడా మీరు అందరూ చాలా బాగా సహకరించారని ఆయన చెప్పారు. సో అసలు రుద్రమదేవి వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఎలాంటి ఫీల్ని మిగిల్చింది? ఐఎమ్ స్పీచ్లెస్ అండి యాక్చువల్లీ, నిజంగా విల్ సింక్ ఇన్ స్లోలీ, బట్ విజువలీ అండ్ ఆల్ ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఇట్స్ మచ్ 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 హైయర్ దెన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా, నేను ఇలా అనుకోలేదు. సో thank Gunashekhar garu again, and also audience and fans kandru, because almost 1.5 years we've been working on this thing and everyone chaala supportive ga ఈ ప్రాజెక్ట్ చూడాలి, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఇలాంటి వేరే వేరే సినిమా చేయడానికి. గుణశేఖర్ గారు ఒక్క మాట, ఇది ట్రైలర్ ప్రీమియర్, మీరు సినిమా ప్రీమియర్ జరిగిన లెవెల్లో క్వశ్చన్లు ఎక్కువ అడగండి. ట్రైలర్ ప్రీమియర్ కాదు. సో ఈ ట్రైలర్ ప్రీమియర్ కి మీరు కూడా చూసారు, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఎలా ఉందనేది? అది నేను మా సినిమా గురించి మేము చెప్పుకోకూడదు, ఆడియన్స్ చెప్పాలి. సో మేము ఇంకా రెడీ అయిపోయాం సార్.
వావ్, నాకైతే అసలు మాటలు లేవు. నేను సినిమా ఎప్పుడెప్పుడు అని ఇంకా వెయిట్ చేసేస్తున్నాను. సో నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అనుష్క ఇస్ సింప్లీ సూపర్బ్ యాజ్ రుద్రమదేవి. యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.